టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కోటప్పకొండ శివుడు ఎన్నో ప్రదేశాల్లో ఎన్నో స్వరూపాల్లో స్వయం వ్యక్తమై విశేషంగా భక్తుల చేత ఆరాధింపబడుతున్నారు. అటువంటి వాటిలో కోటప్పకొండ చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ స్వామివారికి చేసే పూజలు, జాతరలు అంబరానంటే సంబరంతో ఎంతో భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తూ ఉంటారు. వాటి గురించి ఈనాటి కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోటప్పకొండలో మహాశివరాత్రి సంబరాల్లో ప్రభలదే ప్రధాన భూమిక. ఈ తిరునాళ్లకే ప్రభల తిరునాళ్ళు అని కూడా పేరు. కోటప్పకొండ పరిసర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచే కాకుండా ప్రభలతో ఈ క్షేత్రానికి విశేషంగా తరలి వస్తుంటారు భక్తులు. ప్రభలతో దర్శనానికి వస్తామని మొక్కుకోవటం రివాజు. ప్రభలను సమున్నతంగా తీర్చిదిద్దటానికి గ్రామీణులు పోటీ పడుతూ ఉంటారు. చిన్న చిన్న ప్రభల నుంచి దాదాపు 80 అడుగుల ఎత్తు వరకు ఉండే మహాప్రభలు కూడా శివరాత్రి సంరంభానికి విచ్చేస్తాయి. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, లారీలపై ఈ ప్రభల్ని అమర్చి బాజా భజంత్రీలతో, మంగళ వాయిద్యాలతో కోలాహలంగా భక్తులు ఈ క్షేత్రానికి చేరుకుంటారు. ఈ ప్రభల తయారీ చాలా విలక్షణంగా ఉంటుంది. చెక్కలను తెరచాపల్లాగా పేర్చి వాటిపై వర్ణ రంజితమైన అలంకారాలు చేస్తూ ఉంటారు. అర్ధవర్తులాకారంలో ఉండే పలు దేవతామూర్తుల చిత్రపటాల్ని పొందిగ్గా పేర్చుతారు. ముఖ్యంగా ప్రభలు అనేవి సూర్యునికి ప్రతిబింబాలుగా చెబుతారు. ఈ ప్రభలు దివ్య ప్రభా భాసితమైన సూర్యశక్తిని ఆవాహన చేసుకొని భక్తులకు ఆరోగ్యాన్ని, ఆయుష్ను కలిగిస్తాయన్నది అంతరార్థం. తలుకు బెళుకుల చిమ్కీలు, రంగురంగుల కాగితాలు, విద్యుత్ దీపాలు, వర్ణమయ జెండాలతో ప్రభల ఉత్సవం కోటప్పకొండ తిరునాళ్లకు ప్రధాన ఆకర్షణ. సమస్త విద్యలకు మూలపురుషుడైన దక్షిణామూర్తి స్వరూపంలో ఇక్కడ పరమేశ్వరుడు కొలువు తీరాడు. దక్షిణ భారతదేశంలోనే ఇది సుప్రసిద్ధ శైవ సన్నిధానం. కోటి వరాల్ని అందించే ఈ స్వామిని కోటీశ్వరునిగా భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. 1587 అడుగులున్న కోటప్పకొండపై త్రికూటేశ్వర ఆలయం మహోన్నతంగా వెలుగొందుతోంది. గుంటూరు జిల్లా నరసరావుపేటకు 11 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం అలరాడుతోంది. For more videos like this, subscribe Big TV channel.